హలో అండి, వెల్కమ్ టు మన్పా కిచెన్. ఇవాళ రెసిపీ బీరకాయ కర్రీ మా అమ్మగారు చేస్తున్నారు. ఎలా చేస్తారో చూద్దాము. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నారండి. దీనిలో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేశారు. ఆవాలు, జీలకర్ర, పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అది వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేస్తున్నారు. వేసాక ఒకసారి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి మగ్గే వరకు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా పల్లీల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నువ్వుల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు కాసేపు మూసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టేశాక ఒక విజిల్ రానివ్వాలి. కుక్కర్ మూత తీసాక ఒకసారి ఉడికించుకొని చివరన ధనియాల పొడి వేసుకోవాలి. వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాక ఒకసారి మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా, ఈజీగా, ఎంతో టేస్ట్గా ఉండే బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. వంట రాని వాళ్ళు కూడా చాలా సులువుగా చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.